హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే అందరూ బాగుండాలి. అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్, డివైన్ బ్లెస్సింగ్స్, ఏంజల్స్ బ్లెస్సింగ్స్, అలాగే ఆ శివయ్య బ్లెస్సింగ్స్ అండ్ మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీకు లైఫ్లో ఉండాలి, పాజిటివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ ఈరోజు వీడియోలో మీకు నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే క్యాన్సర్, స్కార్పియో అండ్ పిస్కస్ అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీనరాశి. సో ఈ మూడు రాశుల వారి లవ్ మ్యారేజ్ కంపాటబిలిటీ అంటే మీరు లవ్ చేసినా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ క్యాన్సర్, స్కార్పియో అండ్ పిస్కస్. అంటే క్యాన్సర్ అంటే మీకు తెలుసు కదా, కర్కాటక రాశి, స్కార్పియో అంటే వృశ్చిక రాశి, అలాగే పిస్కస్ అంటే మీనరాశి వారు. సో ఈ రాశి వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్, మ్యారేజ్ తర్వాత మీ క్యారియర్ పరంగా ఎలా ఉంటుంది, మీ రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ మీకు ఎలా ఉంటుంది, అలాగే మీకు ఫైనాన్సెస్ అంటే మీకు ఆర్థిక పరంగా కానివ్వండి, మీ హెల్త్ పరంగా అన్నీ మీ లైఫ్ ఎలా ఉంటుంది, కంప్లీట్ లైఫ్ గైడెన్స్ అనమాట. అయితే ఇప్పుడు ఈ లవ్ చేసినా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా, ఈ మూడు రాశుల వారు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా కూడా మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అండి, ఈ రాశుల వారు, ఈ మూడు రాశుల వారు, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీనరాశి వారు, మీరంతా కూడా వాటర్ సైన్ కింద వస్తారండి. వాటర్ సైన్ అంటే మీ ఈ రాశుల వారి యొక్క ఇమోషన్స్ అనేది చాలా ఇమోషనల్గా ఉంటారండి. మీరు అంటే లాయల్గా, చాలా ఇమోషనల్గా ఉంటారు. అండ్ మీ క్యారెక్టర్స్ ఈ ఒకరి అంతా కూడా ఈక్వల్గానే, సేమ్గానే ఉంటాయి. కాబట్టి ఈ రాశులలో వారు ఎవరైనా పెళ్లి చేసుకున్నా కూడా మీ మ్యారేజ్ లైఫ్, మీ ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను 1 by 1 టారో రీడింగ్ ప్రకారంగా, టారో హోరోస్కోప్ ప్రకారంగా మీ రాశికి సంబంధించిన మేజర్ కార్డ్ ఏంటి అంటే, మీ లైఫ్ గైడెన్స్ ప్రకారంగా మీ మేజర్ కార్డ్ ఏంటి అంటే, కర్కాటక రాశి వారికి ది చారియట్ కార్డ్ అనేది ఇది మేజర్ కార్డ్ అంటే మీ లైఫ్ గైడెన్స్ కార్డ్ అనమాట. సో దీంట్లో కర్కాటక రాశి వారికి ది చారియట్ అంటే ఏంటంటే, ఒకటి మీరు ఇమోషనల్ పర్సన్, ఒకటి లాయల్ పర్సన్, అలాగే మీరు మంచి చెడు తెలిసి ఉన్న పర్సన్. అంటే ఏది కరెక్ట్గా చేయాలి, ఏది రాంగ్ అన్నీ కూడా మనము నెగిటివ్గా ఉండాలా, పాజిటివ్గా ఉండాలా, ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ ప్రతిదీ కూడా మీకు తెలిసి ఉంటుందండి. అండ్ ప్రతి ఒక్క మనిషిని కూడా మీరు జడ్జ్ చేయగలుగుతారు. అంటే మీరు కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతారనమాట, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరితో ఎలా ఉండాలి, అండ్ అందరికీ కూడా న్యాయంగా ఉండాలి అన్నట్టుగానే మీ బిహేవియర్ అనేది ఉంటుంది. అందరితో కూడా మీరు చాలా పాజిటివ్గా ఉంటారు. అంటే 10 మందికి మీరు చెప్పే విధంగా ఉండే పొజిషన్లో ఉంటారు. లైక్ జడ్జిలు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, అలాగే మీరు ఒక మంచి కంపెనీలో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కూడా మీరు బాస్ లాగా, ఒక మంచి బాస్ పొజిషన్లోనే ఉంటారు. ఒక 10 మంది టీమ్ వర్క్ హ్యాండిల్ చేసే టైప్లో ఉంటారనమాట మీరు. అంటే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా మీకు చాలా ఉంటాయని అర్థం అండి. అండ్ కమింగ్ టు స్కార్పియో అంటే వృశ్చిక రాశి వారికి ఇది డెత్ కార్డ్ అండి. సో డెత్ కార్డ్ అనేది మీకు మేజర్ కార్డ్ అనమాట. అంటే ఇది డెత్ కార్డ్ అనగానే మీరు భయపడద్దు. డెత్ కార్డ్ అంటే ఈ న్యూ బిగినింగ్ అనమాట. ఎప్పుడైనా సరే ఈ స్కార్పియోలో ఉన్నవాళ్ళు, మీరు చాలా ఇమోషనల్ పర్సన్ అండి, అండ్ కొంచెం లేజీ పర్సన్. అలాగే మీరు మూన్ లైట్ ఎక్కువగా ఇష్టపడతారు, ఒంటరిగా అంటే ఇండివిజువల్గా ఉండడం ఎక్కువ ఇష్టపడతారు. అండ్ మీరు రిలేషన్షిప్ పరంగా కూడా ఒక డిఫరెంట్ రిలేషన్షిప్స్ మీరు కోరుకుంటారు. అలాగే మీకు లస్ట్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయండి ఈ రాశి వారికి. అంటే సెక్సువల్ కోరికలు ఇలాంటివి మీకు ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ మీరు నైట్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అంటే మీరు వర్క్ అయినా సరే, ఏదైనా డే షిఫ్ట్స్ కంటే మీరు ఎక్కువ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అలాగే మీ పార్ట్నర్తో కూడా మీరు రియల్గా మీరు కనుక మీ లైఫ్ పార్ట్నర్ని ఇష్టపడితే మీరు వాళ్ళకి డౌన్ టు ఎర్త్ చాలా బాగా చూసుకుంటారు. అలాగే లాయల్గా ఉంటారు వాళ్ళతో. అండ్ ఎవరితోనైనా కూడా అండి మీరు చాలా లాయల్గా ఉంటారు. అండ్ మీకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. కొంచెం లేజినెస్ ఉంటుంది, బట్ మీరు ఏదైనా వర్క్ చాలా ప్యాషనెట్గా చేస్తారు, చాలా హార్డ్ వర్కింగ్, అలాగే హెల్పింగ్ నేచర్ అన్నీ ఉన్నాయండి మీలో. స్కార్పియో వాళ్ళ దాంట్లో అన్ని రకాలుగా కూడా, మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఇక నేను చెప్పేటివి
అన్నీ కూడా మేల్ ఆర్ ఫీమేల్కి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీనరాశి వారు అండి. సో ఈ మీనరాశి వారు ఎలా అంటే చాలా ఎమోషనల్ పర్సన్ అండి మీరు. అంటే కంపేర్ టు ఈ స్కార్పియో అండ్ ఈ కర్కాటక రాశి వారి కంటే మీనరాశి వారు మాత్రం కంప్లీట్ మీరు బాగా చాలా ఎమోషనల్ పర్సన్ ఉంటారు. అంటే ప్రతి చిన్నదానికి కూడా మీరు హర్ట్ అయిపోవడము అండ్ ఎక్కువగా ఏంటంటే ఇమాజినేషన్లో అంటే ఎక్కువగా మీరు ఆలోచనలలో ఇల్యూషన్ మైండ్లో ఉంటారనమాట. అంటే ఎప్పుడు కానీ మీరు ఇంట్యూషన్స్ అన్నీ కూడా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి. సో ఎల్లప్పుడూ కూడా ఏదో ఆలోచనలలో ఉండడము అండ్ చాలా ఎమోషనల్గా ఉండడము ఇలాంటివి ఉంటాయండి. మీరు కూడా లాయల్ పర్సన్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. మీరు కూడా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఏదైనా సరే మీరు చాలా గట్టిగానే ఎండ్ అయ్యేదాకా కూడా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అలాగే మీ పార్ట్నర్ కూడా మీలాగా చాలా ఎమోషనల్గా ఉండాలనుకుంటారు అండ్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే వేరే వాళ్ళకంటే కూడా మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీతోనే ఎక్కువగా ఉండాలి అని కొద్దిమంది మ్యాక్సిమం పర్సన్స్ ఫీలింగ్స్ ఇలాగ ఉంటాయండి. ఇప్పుడు ఇది మీ క్యారెక్టర్స్ అండి. నార్మల్గా క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ మీ లైఫ్ గైడెన్స్ అండి ఇది. ఇప్పుడు మీరు కనుక ఈ రాశుల వారు మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్తాను. ఇక్కడ కర్కాటక రాశి వారు మీనరాశిని వారు చేసుకోవచ్చు, మీనరాశి వారు వృశ్చిక రాశి వారిని చేసుకోవచ్చు, కర్కాటక రాశి వారిని చేసుకోవచ్చు. ఇలాగా ఈ 3 రాశుల వారు ఎవరిని చేసుకున్నా కూడా అండర్స్టాండింగ్ అనేది బాగుంటుందండి, బాండింగ్ బాగుంటుంది. ఎందుకంటే సేమ్ ఈక్వల్ పర్సనాలిటీస్ కాబట్టి, అంటే సేమ్ నేచర్స్ ఉంటాయి కాబట్టి మీవి ఆల్మోస్ట్ అందరి కూడా సేమ్ ఇమోషనల్ పర్సన్. వాటర్ సైన్ కాబట్టి మీరంతా కూడా చాలా ఇమోషనల్ పర్సన్స్, ఇమోషనల్ బాండింగ్ కోరుకుంటారండి. అంటే ఈ రాశుల వారికి అయితేనే కంప్లీట్గా ఈ కంఫర్టబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా. సో మీరు రాశులు మీరు జాతకాలు అవి చూపిస్తుంటారు కదా, సో చూపించినప్పుడు మీరు ఎలాగైతే చూసుకుంటారో అలాగా. ఇంకోటండి, ఈ కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, అలాగే మీనరాశి వారివి డేట్ ఆఫ్ బర్త్స్ ప్రకారంగా అయినా మీరు చూసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్స్ ప్రకారంగా, లేదు అని అంటే నేమ్ ప్రకారంగా మీ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. అయితే చాలామందివి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు కదా. సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మేము ఎలాగ చూసుకోవాలని అంటే, మీది కనుక నేమ్ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ లెటర్ ప్రకారంగా కూడా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు అండి. ఇది ఎందుకంటే యూనివర్స్ నుంచి వచ్చిన గైడెన్స్. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండాలనేది ఏం లేదు, మీరేం టెన్షన్ పడద్దు. ఖచ్చితంగా మీ నేమ్ ఫస్ట్ లెటర్ని కూడా తీసుకొని కూడా మీరు ఈ రీడింగ్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఫస్ట్ లెటర్ దీంతో ఉందనుకోండి, అంటే దీనిలలో ఉన్నాయనుకోండి, తప్పకుండా ఇది రెజొనేట్ అవుతుంది మీకు. సో రెజొనేట్ అయ్యింది అంటే నథింగ్ బట్ ఇది మీ రాశి అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ లెటర్ ఒకవేళ మీది ఏ నేమ్ ఉందో అది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, సో అండ్ సో లెటర్ నాది ఏ రాశి అని చెప్పి మీరు కనుగొంటే దాంట్లో మీకు వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇందులో కనుక అదే ఉండింటే మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అవుతే అది మీ రాశి అని మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్గా చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఇన్ కేస్ మీరు వాటర్, ఇదంతా వాటర్ సైన్ కాబట్టి, అంటే ఇమోషనల్ బాండింగ్ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి, మీరు కనుక మ్యారేజ్ చేసుకుంటే మన టారో హోరోస్కోప్ ప్రకారంగా మీ క్యారీర్, మీ రిలేషన్షిప్ అండ్ హెల్త్ అండ్ ఫైనాన్స్ ఎలా ఉంటుందో నేను ఒకసారి మీకు గైడెన్స్ ఇస్తానండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒకసారి గైడెన్స్ ఇవ్వనండి. ఈ 3 రాశుల వారు, వాటర్ సైన్లో ఉన్న ఈ 3 రాశుల వారు కనుక ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటే అండ్ లవ్ చేస్తున్న వాళ్ళు కనుక వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకున్న, ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా కూడా ఈ రాశుల వారు వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, లైక్ వీళ్ళ క్యారీర్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అలాగే వీళ్ళ ఫైనాన్సెస్ అండ్ హెల్త్ ఎలా ఉంటుంది. నేను ఒక 4 కార్డ్స్ తీస్తాను. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ దిస్ వాటర్ సైన్ హోరోస్కోప్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. ఈ 3 రాశుల వారి యొక్క లైఫ్ గైడెన్స్ ఇవ్వండి నాకు. క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, ఫైనాన్సెస్ పరంగా, అలాగే హెల్త్ పరంగా ఎలా ఉంటుంది నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. ఓకే, నేను ఒక 4 కార్డ్స్ తీస్తానండి. ఇందులో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీది క్యారీర్ గురించి. ఈ 3 రాశుల వరకు అండి. ఇది క్యారీర్ పరంగా, రిలేషన్ అంటే మీరు ఇలాగ మ్యారేజెస్ ఇంకా జరిగితే ఎలా ఉంటుందండి. ఇది వచ్చేసేమో మీ క్యారీర్ అండి, ఇది మీ రిలేషన్షిప్ అండి, అలాగే ఇది వచ్చేసి మీ ఫైనాన్సెస్ అండ్ ఇది వచ్చేసి మీది హెల్త్ గురించి. సో ఓవరాల్గా ఇక్కడ ట్రావెలింగ్ కార్డ్ వచ్చింది. చూద్దామండి మీ గైడెన్స్ ఎలా ఉందో. సో ఫస్ట్ నేను క్యారియర్ది రివీల్ చేస్తున్నాను. ఓకే, ఇన్నర్ వాయిస్ చూసారా, మీరు చాలా ఎమోషనల్ పర్సన్ కదా, వాటర్ సైన్. సో ఇది మీ క్యారియర్ అండి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్, ఎస్, ఇది వచ్చేసి మీ రిలేషన్షిప్ అండి. అండ్ అలాగే ఇది మీది ఫైనాన్సెస్, ఎస్, మీరు కొంచెం బాగా డబ్బులు కూడా బాగా సంపాదిస్తారండి, వెరీ నైస్.
చేంజ్, హెల్త్ అనేది చేంజ్ అనేది చూపిస్తుంది. ఓవరాల్గా మీకు ట్రావెలింగ్ కార్డ్ వచ్చిందండి. ఇది ఏంటంటే దీని అర్థం ఈ రాశులలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు చాలా ప్యాషనేట్ పర్సన్, ఏ విషయమైనా సరే, ఏ వర్క్ అయినా సరే చాలా ఇష్టంగా, చాలా ప్యాషనేట్గా, చాలా క్విక్గా చేయడానికి ఇష్టపడతారు. అండ్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఏదైనా సరే డెసిషన్స్ ఏవైనా మీరు తక్కువ ఇమ్మీడియట్గా డెసిషన్స్ తీసుకుంటారు అండ్ లైఫ్లో ముందుకెళ్తారు తప్ప మీరు ఎక్కడ కూడా స్టాప్ అవ్వరండి. ఏ సిచ్యువేషన్స్లలో కూడా ఎవడు బాధపడని, ఎవడు ఏడవని, ఎవరు ఏమన్నా కానీ మనకు సంబంధం లేదు. నా లైఫ్ నేను అంటే కొంచెం సెల్ఫిష్ పర్సన్స్ కూడా ఉంటారు ఇందులో. సో నా లైఫ్ నాది నేనే అన్నట్టుగా మీరు ఉంటారు. సో ఈ బిహేవియర్ ఇద్దరికి ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీ లైఫ్ చాలా చక్కగా గడిచిపోతుందండి. ఎందుకంటే మీరు వీళ్ళ గురించి పట్టించుకోరు, వీళ్ళు మీ గురించి పట్టించుకోరు. ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తారు. బట్ ఒక బాండింగ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది మీరు చాలా ప్యాషనేట్ పర్సన్ అని, అండ్ చాలా అగ్రెసివ్ పర్సన్ కూడా అండి. మీరు చాలా కోపం ఎక్కువ ఉంటుంది. అలాగే తక్కువ మీకు కోపం వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా ఏమైనా అన్నా కూడా ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. అండ్ ఎక్కువగా మీరు ఇష్టపడిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చాలా లాయల్గా ఇష్టపడతారు. వాళ్ళ గురించి మీరు ఎంత దూరమైనా వెళ్తారని అర్థం అండి. ఇది కెరీర్ పరంగా చూసారా. సో ఇది ఇమోషనల్ మీకు చెప్పాను కదా. ఈ రాశి వారు ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ చేయడము అండ్ ఎక్కువగా లేజీగా ఉండడము అండ్ ఎలాగంటే ఒక వర్క్ పైన ఎక్కువగా ఇక్కడ చూడండి పైకి లోపలికి అంటే 2 ఫేసెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ మీ ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తుంటుంది, మీరు చేసేది ఒకలాగా ఉంటుందండి. అంటే మీరు పైకి మాత్రం వేరేగా ఏదో చెప్తారు, బట్ మీ లోపల వేరే రకంగా ఆలోచనలు ఉంటాయండి. సో మీ డబల్ ఫేసెస్ అనమాట. డబల్ ఫేస్ అని కూడా చెప్పొచ్చు. పైకి ఒక రకంగా లోపలికి ఒక రకంగా కూడా మీ ఆలోచనలు అనేవి నడుస్తుంటాయి. కెరీర్ పరంగా కూడా ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అంటే ఎక్కువగా మాత్రం మీరు చాలా ఎక్కువగా గ్రోతే ఉంటుందండి మీకు. కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది మీ గ్రోత్. మీరు ఎక్కడ వర్క్ చేసినా కూడా మీ దాంట్లో కొద్ది మందికి గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. కాకపోతే ఎప్పుడు అది పర్మనెంట్గా ఉంటుంది అనమాట. మీరు ఏ చేసినా కూడా ఇంకొకటి లాంగ్ లాస్టింగ్ చేస్తారు. అంటే ఎక్కువ ఇయర్స్ పనిచేస్తారు. ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారు, లేదా మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారని అంటే దాంట్లోనే ఎంత అప్ అండ్ డౌన్స్ ఉన్నా, ఎలా ఉన్నా మీరు అదే ఇష్టంగా చేస్తుంటారు. ఒకవేళ మీకు అంటే లోపల మీకు దాని గురించి బాధ ఉన్నా అంటే మీకు నచ్చకపోయినా సరే మీరు పైకి మాత్రం మీకు అంతా ఓకే అన్నట్టుగానే మీరు వెళ్తూ ఉంటారనమాట మీ క్యారియర్లో. నెక్స్ట్ వచ్చేసి మీ రిలేషన్షిప్లో అండి మీరు చాలా డామినేటింగ్ పర్సనాలిటీ. ఎలా అంటే ఒకరికొకరు అలాగే ఉంటారండి, చాలా డామినేటింగ్ ఉంటారు. అంటే మీకు ఎప్పుడైనా సరే మీ పర్సన్ మీరు చెప్పిన మాటే వినాలి, మీ డైరెక్షన్లోనే వెళ్ళాలి. అంటే మీ ఆలోచనలు అలాగే ఉంటాయి, మీ పార్ట్నర్ ఆలోచనలు ఒకటేలా ఉంటాయి. కాబట్టి అందుకే మీ కంఫర్టబిలిటీ బాగుంటుందండి. ఒకరికొకరు డామినేటింగ్ ఉంటారు, ఒకరి ఆలోచనలు ఒకటి సేమే ఉంటాయి. అన్నీ కరెక్ట్గా రిలేషన్షిప్లో అంతా కూడా మీకు ఇమోషన్స్ కూడా కొంచెం తక్కువనే చెప్పొచ్చండి నేను. ఎందుకంటే ఇమోషన్స్ కన్నా మీరు చాలా మెటీరియలిస్టిక్గా చాలామంది ఉంటారు. అందరు కాదు, కొద్దిమంది మెటీరియలిస్టిక్ అంటే రియల్ లవ్ అనేది ఉండదండి వాళ్ళకి. ఏంటంటే జస్ట్ ఒక న్యాచురల్ లైఫ్ కంటే ఎక్కువగా మెటీరియలిస్టిక్ అంటే ఎక్కువగా వర్క్ హాలిక్ అని చెప్పొచ్చు. మీ దాంట్లో చాలామంది కూడా ఎక్కువ వర్క్ పైన ఫోకస్ చేస్తారు, జాబ్ పైన కానీ బిజినెస్ పైన కానీ. మీరు ఎక్కువ మాత్రం దానిపైన ఫోకస్ ఉంటుంది. అండ్ అలాగే రిలేషన్షిప్లో మాత్రం ఇమోషన్స్ కొద్ది మందికి అండి తక్కువ ఉంటాయి. మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎక్కువగా కోరుకుంటారు. అంటే ఒకరితో సాటిస్ఫాక్షన్ ఉండదండి మీకు. సో మల్టిపుల్గా ఉంటారు. మీరు చాలా ఈగోయిస్టిక్ కూడా, మీరు చాలా స్టబ్బర్న్ పర్సన్ అండ్ ఈగో పర్సన్ కూడా. సో ఇవి క్యారెక్టర్లు మీ పార్ట్నర్స్కి కూడా సేమ్ ఉంటాయండి. సో కాబట్టి మీ అన్ని ఆలోచనలు కూడా ఒకటేలా ఉంటాయి కాబట్టి మీది కంఫర్టబిలిటీ అనేది బాగుంటుంది. ఇంకోటి నేను రిలేషన్షిప్స్ అనేది నేను చెప్పింది ఓన్లీ స్కార్పియో వాళ్ళకి మాత్రమే అండ్ రిమైనింగ్ పర్సన్స్కి తక్కువగా ఉంటాయి ఛాన్సెస్. బట్ స్కార్పియోలో మేల్ ఆర్ ఫీమేల్ అండి, వాళ్ళకి ఎలా అంటే వాళ్ళది ఎనర్జీ లస్ట్ ఎనర్జీ అండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడము, సీక్రెట్స్ మెయింటైన్ చేయడము. ఇంకోటి అంటే హైడ్ చేస్తారు, ఫ్యాక్ట్స్ అనేది చాలా హైడ్ చేస్తారు అనమాట ఈ స్కార్పియో వాళ్ళకు, స్పెసిఫికల్లీ స్కార్పియో పీపుల్. సో వీళ్ళ క్యారెక్టర్స్ అలా ఉంటాయండి. అండ్ రిలేషన్షిప్లో కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే పైకి మాత్రం బాగానే ఉంటారు, లోపల మాత్రం ఖచ్చితంగా చాలా సీక్రెట్స్ హైడ్ చేస్తారు, మీకు చెప్పరు. చాలా వరకు మీకు హిడెన్ ఫ్యాక్ట్స్ వీళ్ళలో ఎక్కువగా రిలేషన్షిప్లో ఉంటాయండి. అండ్ కమింగ్ టు యువర్ ఫైనాన్స్. సో ఫైనాన్సెస్ వచ్చేసండి మీకు ఫైనాన్షియల్గా సూపర్ ఉంటుందండి మీ 3 రాష్ట్రాల వారికి. మీరు జాబ్ చేసినా బిజినెస్ చేసినా చాలా మంచి సంపాదిస్తారు. అలాగే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మీరు మంచి భూములు కొనుగోలు చేస్తారు.
బంగారం కానీ వెండి కానీ ఏవైనా అండి మీకు కంప్లీట్గా ఫైనాన్షియల్గా మాత్రం లైఫ్లో చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన క్షణాలు అయితే మ్యాక్సిమం ఉండవండి. ఓకే, ఏంటంటే మీరు ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకొనైనా మీరు లైఫ్ లీడ్ చేస్తారు, కానీ మీ డబ్బులు మాత్రం తీయరు, కొంచెం పొసెసివ్గానే ఉంటారు మీరు. అలాగే ఇక్కడ మీరు హెల్త్ అండి చేంజ్. సో మీ హెల్త్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు కొంచెము వాటర్ సైన్ కదండి, ఇమోషనల్ పర్సన్. సో మీ మైండ్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఎక్కువగా ఎమోషన్స్కి లోన్ అవుతుంది. కాబట్టి మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఆల్మోస్ట్ స్ట్రెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. మీ వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ టెన్షన్ స్ట్రెస్ కావచ్చు. మీకు ఫైనాన్షియల్గా అయితే స్ట్రెస్ అయితే ఉండదండి, మ్యాక్సిమం ఉండదు. ఎలాగోలాగా మీరు ఖచ్చితంగా లీడ్ చేసేస్తారు, దాన్ని క్లియర్ చేసేసుకుంటారు, ఎప్పటికప్పటికి సిస్టమేటిక్గా ఉంటారు. ఫైనాన్షియల్ విషయం మాత్రం చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. కమింగ్ టు హెల్త్ అండి, మీరు కొంచెం మెయింటైన్ చేస్తారు, ఈ డైటింగ్స్ కానీ ఫిట్నెస్ కానీ ఇలాంటివి కూడా అన్నీ మెయింటైన్ చేస్తారు, పర్ఫెక్ట్గా మీరు మెయింటైన్ చేసుకుంటారు. అండ్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మీ హెల్త్ స్టేటస్ని బట్టి మీరు చేంజ్ చేసుకుంటూ మీ హెల్త్ని మాత్రం బాగా కాపాడుకుంటారండి మీరు. అండ్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా కొత్త రకంగా మెడిసిన్స్ వాడడము, ఈ మెడికేషన్స్, ఈ ఫిట్నెస్లు ఇవైతే మీరు మెయింటైన్ చేస్తారండి. ఈ రాశిలో ఉన్న వాళ్ళు మాత్రం మ్యాక్సిమం హెల్త్ పరంగా మాత్రం చాలా క్లియర్గా ఉంటారండి. దీంట్లో మాత్రం అస్సలు వెనకపోరు. ఎప్పటికప్పుడు కూడా మీరు చాలా ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ, డైట్ ఫుడ్ మెయింటైన్ చేస్తూ కూడా మీరు చాలామంది మాత్రం హెల్త్ పరంగా బాగుంటారండి. ఎప్పుడో ఇంకా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా మీకు చాలా మైనర్గా ఉంటాయి, పెద్ద మేజర్గా అయితే ఉండవు. ఒకటి మెంటల్ స్ట్రెస్ అయితే బాగా ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ మంది డిప్రెషన్లలో ఉంటారు. అవి తప్పించి ఇంకోటి మీకు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి, లైక్ నర్వ్ ప్రాబ్లమ్స్. నర్వ్స్ అంటే లైక్ నరాల ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి తప్ప ఎక్కువ మేజర్గా అయితే హెల్త్ ఇష్యూస్ ఉండవు. కొద్దిమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ ఫ్యూచర్లో అండి, ఇప్పుడు కాదు. సో ఫ్యూచర్లో కూడా అలాంటివి రాబోతాయి కానీ కాకపోతే మీరు హెల్త్ పరంగా మాత్రం మీరు చాలా కేర్ తీసుకుంటారు. సో ఓవరాల్గానండి మీ వృశ్చిక రాశి అండ్ అలాగే మీనరాశి వారు కంప్లీట్ వాటర్ సైన్ ఇమోషనల్ పర్సన్స్ కాబట్టి మీకు ఫైనాన్షియల్గా అయితే సూపర్ ఉంటుందండి. జాబ్ కూడా ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా ఉంటుందండి. మీరు ఒకటే దగ్గర చాలా ఇయర్స్ వరకు పనిచేయడానికి ఇష్టపడతారు. అండ్ మీ హెల్త్ పరంగా కూడా మీకు ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఒకటేంటంటే ఈ రిలేషన్షిప్లో ఈ డామినేటింగ్, ఈ స్టబ్బర్న్, సీక్రెట్స్, హైడింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కొంచెం ఎఫెక్ట్ చేస్తాయి వేరే రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల. అలాగే ఈ రాశిలో వాళ్ళని చేసుకున్నా కూడా మీరు ఒకరికొకరు ఇంకా మీకు తెలుసు కాబట్టి మీ మెంటాలిటీ వాళ్ళ మెంటాలిటీ ఒకటిలాగా ఉంటుంది కాబట్టి ఆ కాంప్రమైజ్ అనేది నడుస్తుంటుందండి మీ రిలేషన్షిప్లో. సో ఇదండి ఓవరాల్గా. సో ఇది టారో హోరోస్కోప్ రీడింగ్ అండి. మీకు రెజనేట్ అవుతే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఒకవేళ నా ఛానల్ వాచ్ చేస్తుంటే, నా వీడియోస్ వాచ్ చేస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అండ్ దాంట్లో నా నంబర్ కూడా ఉంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కూడా నేను మీకు పర్సనల్ రీడింగ్ కూడా ఇస్తానండి. మీ పర్సనల్ రీడింగ్ హోరోస్కోప్లో. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఈ రాశుల వారు వేరే రాశి వారిని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఎలా ఉంది మీ ఫ్యూచర్, ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నాకు రీడింగ్కి వస్తే కనుక నేను కంప్లీట్ రీడింగ్ ఇస్తాను. దానికి కొంచెం రెమెడీస్ కూడా ఏమైనా ఉన్నా కూడా మీరు చేసుకుంటే కనుక ప్రజెంట్ ఏమైనా లైఫ్లో ఇష్యూస్ ఉన్నా కూడా మీకు క్లియర్ అవుతాయండి. అండ్ ఇంకోటి మేడం, మీరు అన్నారు ఈ రాశి వల్ల మేము పెళ్లి ఉన్నాము ఆల్రెడీ, బట్ అయినా కూడా మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశానండి. మనకి కర్మ ప్రారబ్ధ అని ఒకటి ఉంటుందండి. కర్మ ప్రారబ్ధం అంటే మన పూర్వీకుల నుంచి మనకి కొన్ని జెనెటిక్స్గా వస్తుంటాయి. అవి ఒకటి మీకు ఆస్తిపాస్తులు వస్తాయి, అలాగే డిసీజెస్, రోగాలు అంటాం కదా, లైక్ డయాబెటీస్ కానీ ఇట్లాంటివి. అవి మనం ఏమంటామండి మామూలుగా ఇవన్నీ కూడా హెరిడిటీ అని అంటాం. అలాగే జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఇవన్నీ వస్తుంటాయి. అలాగే మీకు మీ తరతరాల నుంచి ఆస్తులు ఇవి ఎలాగొస్తాయో అలాగే వాళ్ళ పాపపుణ్యాలు కూడా మీకు వస్తాయండి, నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతాయి. సో అవి వచ్చేసి మీ పూర్వీకులు చేసుకున్న ఎక్కడో తెలియక చేసిన వాటి వల్ల కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అవి ఎఫెక్ట్ ఉంటాయి. దానివల్ల కొంచెం మనకి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ నడుస్తుంటాయండి. కాకపోతే వాటికి కూడా ఒక మనకి రెమెడీస్ అవి ఉంటాయి, వాటి ద్వారా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇదండి నా వీడియోకి సంబంధించిన రీడింగ్. సో మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు షేర్ చేయండి వీడియో. మీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఇంకా కొత్త వీడియోస్తో నేను డిఫరెంట్ వీడియోస్ చేసి మేము ముందుకు వస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.